కామెడీ నేను ఒక కామెడీ జరిగింది స్కిట్ వేసిర్రు జబర్దస్త్లో స్కిట్ ఉంటుంది కదా గట్లా స్కిట్ వేసిర్రు చూద్దాం ఒకసారి బాలరాజుకు బీజేపీ సభ్యత్వం ఇస్తున్న రామచంద్రరావు పక్కన ఎంపీ లక్ష్మణ్ బీఆర్ఎస్ పని అయిపోయింది 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వ విప్పుగా చేసి బీఆర్ఎస్ పార్టీని వాడుకొని పీల్చి పిప్పి చేసి ఇప్పుడు బీజేపీలోకి వచ్చి బీఆర్ఎస్ పని అయిపోయింది అన్నాడు బీఆర్ఎస్ పని అయిపోయింది అంటే బీజేపీని లాభం చేకూర్చడానికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా బీజేపీకి అందించడానికే ఆయన ఖచ్చితంగా వచ్చిండు ఇంకా ఆయన పోతూ పోతూ బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే లూజ్గా ఉన్నారో ఆ లూజ్గా ఉన్నటువంటి వాళ్ళని కూడా బీజేపీకి తీసుకుపోయే ప్రయత్నం గువ్వల బాలరాజు చేస్తున్నాడు ఇక ఒకసారి చూద్దాం బీఆర్ఎస్ పని అయిపోయింది గతంలో మమ్మల్ని ఎగతాళి చేసిన ఆ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చినాయి రామచంద్రరావు రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసం చేసినాయి రాహుల్ గాంధీ ఒక ఫేక్ ఇండియన్ రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతున్నదని వ్యాఖ్య బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అట ఇంకేమన్నాడంటే బీజేపీ గెలిచేది అచ్చంపేట నుండి స్టార్ట్ అవుతుంది అన్నాడు కామెడీ అనిపించింది నాకు అచ్చంపేట నుంచి బీజేపీ గెలుస్తుంది అది గువ్వల బాలరాజు నేనే గెలుస్తున్నానని డైరెక్ట్ చెప్పగా ఇండైరెక్ట్ చెప్తున్నాడు ఏదైనా సినిమా చూసినప్పుడు కామెడీ సెక్షన్ రాకముందే కామెడీ స్కిన్ రాకముందే అక్కడ కామెడీ ఏం జరగకముందే కేవలం బ్రహ్మానందం ముఖం కనపడంగానే నవ్వు వస్తుంది మనకు ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అట్లా ఉంటాయి ఇక్కడ కూడా నాకు జోక్ అనిపించింది బీజేపీ అచ్చంపేటలో గెలుస్తుంది అని నువ్వు బీఆర్ఎస్లో ఉన్నప్పుడే 2 సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిచి బీఆర్ఎస్ పార్టీ ఊపున్నప్పుడే గెలవకుండా పోతివి బీజేపీ అచ్చంపేటలో దిక్కుదీయం లేదాయే నువ్వు పోతేనే అచ్చంపేట బీజేపీ టికెట్ వచ్చేటట్టుంది నీకే ఇంకా నువ్వు లేకపోతే అక్కడ ఎవరు లేరు నిన్ను భయపెట్టావు నయానో భయానో తీసుకుపోయారు అంటే ఈ పోషమ్మ కాడ మైసమ్మ దేవుని కాడ ఎల్లమ్మ దేవుని కాడ గొర్రెను పట్టుకొచ్చి జడితిచ్చి కోపిస్తారు చూసినావా అట్లా నలుగురు అవి అట్లా ఈ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును బీజేపీ వాళ్ళు ఆ పోతునో గొర్రెనో మేకనో కొయ్యడానికి పట్టుకొచ్చి బలియడానికి పట్టుకొచ్చినట్టే ఉంది ఇక అది నిజంగా బలిచినట్టే ఇక ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉంటేనన్నా ఈ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చేసారి కలిసి వచ్చి మళ్ళీ ఎమ్మెల్యే అయితే కావచ్చు కానీ బీజేపీలో ఉంటే ఇక లైఫ్లో ఎప్పుడు కాదు బీజేపీ నుంచి ఎమ్మెల్యే కాలేడుగా రాసి పెట్టుకోవాలి గువ్వల బాలరాజ్ ఈ ఎమ్మెల్యే లైఫ్లో ఎప్పుడు ఎమ్మెల్యే కాలేడు రాజకీయ జీవితం సమాప్తి రాజకీయ సమాధి ఆయనే కట్టుకున్నాడు ఇంకొకరు కట్టలేదు అది గువ్వల బాలరాజుకి ఇప్పుడు తెలియదు ఇప్పుడు నిన్న పోయింది కాబట్టి అంత బీజేపీ వాళ్ళు నువ్వు తీసుమార్కను నువ్వు మంచి పని చేసినావు అని చెప్పారు ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి గువ్వల బాలరాజు అని కూడా నోరు తిరుగుతలేదు గూల బాలరాజు అట గూల బాలరాజు అని మొత్తం మీద 1,00,000 మెజారిటీ వస్తాయి 1,00,000 ఓట్లు వస్తాయి అని రామచంద్రరావు చెప్తే ఖచ్చితంగా అచ్చంపేట గెలుస్తా అని గూల బాలరాజు చెప్తున్నాడు మరి రామచంద్రరావు చెప్పింది నమ్మదామా గూల బాలరాజు చెప్పింది నమ్మదామా రాబోయే కాలం చూడాలి ఏదేమైనా ఒక 6 నెలల సంవత్సరం అయితే గువ్వల బాలరాజుకు ఏం జరిగిందో అర్థమవుతుంది